వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరికాసేపట్లో రాజ్యసభ సభ్యుల అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే పేర్లు దాదాపుగా ఖరారయ్యాయి. ముగ్గురు పేర్లను వైసీపీ అధిష్టానం దాదాపు ఖరారు చేసింది. వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, ఆరణి శ్రీనివాసులు లేక మేడా రఘునాథరెడ్డిలో ఒకరికి కేటాయించే అవకాశం ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా రాజ్యసభ అభ్యర్థుల మీద సీఎం జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఏప్రిల్లో జరిగే ఈ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా 55 మంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఏపీలో 3 స్థానాలు అయితే ఖాళీ అవుతున్నాయి. ప్రస్తుతం వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. అలాగే టీడీపీ నుంచి కనకమేడల రవీంద్రబాబు, బీజేపీ నుంచి సీఎం రమేష్, ముగ్గురి పదవీ కాలం కూడా ఏప్రిల్ 2వ తారీఖుతో ముగుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ 3 స్థానాలు కూడా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకోవడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్ర కసరత్తు చేస్తారని చెప్పుకోవచ్చు. దీంతో వైసీపీకి సంబంధించిన రాజ్యసభ అభ్యర్థుల లిస్ట్ అనేది దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తుంది. వైసీపీ నుంచి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో నెల్లూరు లోక్సభ స్థానం నుంచి కూడా పోటీ చేయనున్నారు. దీంతో అదే సామాజిక వర్గానికి చెందిన వైవి సుబ్బారెడ్డిని రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించాలని కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక మిగిలిన 2 స్థానాలకు సంబంధించి కూడా ప్రస్తుతం పాయకరావుపేట ఎమ్మెల్యేగా ఉన్న గొల్లా బాబురావుని కూడా ఈసారి రాజ్యసభ సభ్యులకు పంపించాలనుకున్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి కూడా ఒక స్థానాన్ని కేటాయించాలనుకున్నారు. ఇక 3వ స్థానం మీద కూడా కొంత ఉత్కంఠ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే 3వ స్థానానికి సంబంధించి ఇద్దరు పేర్లు అయితే వినిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మేడా రఘునాథరెడ్డి అలాగే ఆరణి శ్రీనివాసులు, ఈ ఇద్దరిలో 3వ స్థానం ఒకరికి దక్కే అవకాశం ఉంది. కానీ ఎవరికి దక్కుతుందా అనేది కూడా వైసీపీలో కొంత ఉత్కంఠ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కూడా తీవ్ర స్థాయిలో అయితే కొంత ఉత్కంఠ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం రాజ్యసభకు సంబంధించి 3 స్థానాలు కానీ వైసీపీ గెలిస్తే మాత్రం రాజ్యసభలో 11 స్థానాలకైతే వైసీపీ బలం పెరుగుతుంది. ఇప్పుడు దానికి సంబంధించి ప్రస్తుతం ఎమ్మెల్యేలకు సంబంధించి అటు వైసీపీ రెబల్స్ ఇట్లాగే టీడీపీ రెబల్స్ సంబంధించి కూడా స్పీకర్ అనర్హతకు సంబంధించి కూడా కొంత నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో స్పీకర్ నిర్ణయం అనేది ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో ఎంతవరకు కూడా ప్రభావం చూపిస్తుంది, స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా కొంత ఉత్కంఠ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల అనంతరం కూడా స్పీకర్ ఎమ్మెల్యేలకు సంబంధించి రెబల్ ఎమ్మెల్యేలకు సంబంధించి 2 పార్టీలకి సంబంధించిన ఎమ్మెల్యేల మీద కూడా ఒక నిర్ణయం తీసుకుంటారని కూడా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే రాజ్యసభ ఎన్నికలు అనేది ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఉత్కంఠ రేపుతున్నాయి అనుకోవచ్చు. టీడీపీ తరఫు నుంచి కూడా రాజ్యసభ అభ్యర్థిని కూడా చంద్రబాబు పెట్టే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించి కూడా రానున్న నేపథ్యంలో వైసీపీ అయితే అభ్యర్థులు మార్పులు చేస్తుంది. దాదాపు 65 స్థానాల్లో కూడా 33 వరకు కూడా ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు స్థానం కోల్పోయిన నేపథ్యంలో ఈ ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తారు అనేది కూడా కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఈసారి జరగబోయే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఏపీలో వైసీపీ సంఖ్యాబలంగా చూసుకుంటే వైసీపీకి 3 స్థానాలు దక్కనున్నాయి. సరే, ఈ నేపథ్యంలో వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు టికెట్ రాని వాళ్ళు ఎవరికి ఓటేస్తారు అనేది కూడా కొంత ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి సంబంధించి రాజ్యసభ ఎన్నికల అభ్యర్థులను అయితే వైసీపీ ఖరారు చేసినట్టుగా తెలిసింది. దానికి సంబంధించి కూడా ఈ నెల 8వ తారీఖున కూడా ఓటు ఎలా వేయాలి ఏంటి అనేది కూడా మాక్ పోలింగ్ కూడా నిర్వహించాలనే ఆలోచనలో వైసీపీ ప్రభుత్వం ఉందని చెప్పుకోవచ్చు. టోటల్ గా అయితే వైసీపీ అభ్యర్థులకు సంబంధించి ఇవాళ సాయంత్రం కానీ లేదంటే ఇవాళ నైట్ కానీ లేదంటే రేపు కానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. శివ, ఓకే రాజేష్, థ్యాంక్ యూ.